సో అదైనా తెలుసుకొనైనా వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గతంలో ఈ పేపర్లు ఈ మీడియా ఇవన్నీ కూడా బాగా ఉండేది, దాదాపు 15-20 ఏళ్ళ కిందటంతా. మళ్ళీ వీళ్ళకు ఆ కులం మీద ఇదో కానీ, లేకుంటే అభిమానము, లేకపోతే మనుషుల పైన అభిమానమో ఏమో తెలియదు, కానీ మొత్తం పైన వీళ్ళందరూ ఇదే కార్యక్రమం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయి దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయింది. ఎలక్షన్లో మళ్ళీ ఈవీఎంల మోసమో ఇంకొక మోసమో ఏదో 11 సీట్లకు దిగిపోవడం జరిగింది. అయినా వదల్లా, ప్రతిరోజు నామజపమే. వాళ్ళకు పెద్దే పొడవదనుకుంటా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నామజపమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామజపమో, లేకుంటే ఈ ఛానళ్లకు డిబేట్లలోనో ప్రతిరోజు డిబేట్ ఉంటాయి, ఏదో ఒకటి తప్ప వేరే ఏమీ లేదు. సంబంధమే ఉండదు. ఈ ఇష్యూలో అయితే అసలు సంబంధమే లేదు, రుద్దే కార్యక్రమం ఆ మాట అంతా. మరి ఎవరి ఇంట్రెస్టో, ఎవరు రాస్తారో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు, ఎలా రాస్తారు ఏం కథ అని. చాలా బాగా అసలు సంబంధమే లేని ఇష్యూలు ఎన్నెన్నో కాదు. ఆ కర్మగాలి నిజంగా కూడా నిజంగా పార్టీకి కావాల్సిన వాడు, మాకు కావాల్సిన వాడు. సో తప్పకుండా పెద్ద దోస్తగిరి అంటే మాకందరికీ అభిమానం, మంచివాడు. మరి ఏ కారణం వల్ల జరిగిందో కానీ మొత్తం పైన దురదృష్టవశాత్తు జరిగింది. దాన్ని మనకు ఇష్టం వచ్చిన వాళ్ళ పైన రుద్దే కార్యక్రమం అంతా కూడా చేసే కార్యక్రమం. అది రాపిచ్చే వాళ్ళు మరి అలా రాపిస్తారు. వాళ్ళ గురిగింజ కింద వాళ్ళ నలుపు తెలియదంట, ఆ రకంగా వాళ్ళు రాస్తారు. వాళ్ళ ఊర్లలో కొన్ని 100 ఎకరాలు డీఫామ్లు ఆక్రమించుకొని దాని గురించి రాయరు. మట్టి ప్రతిరోజు అమ్ముకునే కార్యక్రమం, ఇసుక ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునే కార్యక్రమం, అవన్నీ ఏం రాయరు. మంచిగా ప్రజల హితం కోసం మంచిగా ఉండడం తప్పేమో, వాళ్ళ మాది ఉండడం లేదని వాళ్ళ ఉద్దేశం. సో దాన్ని అబద్ధాన్ని నిజంగా చేసే కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం అంతా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ దురాక్రమం. ఇక్కడ రాపించే వాళ్ళే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది. దోచుకునే కార్యక్రమమే. అవి కానరావు ఈ పేపర్లకు, ఈ మీడియాలకు. ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే కార్యక్రమం జరుగుతోంది. ఈ నాయకులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకునే కార్యక్రమం జరుగుతోంది. దానిల గురించి రాయరు, మంచి గురించి రాయరు. గట్టి ఒక దిగిపోయిన ప్రభుత్వము, దిగిపోయిన పార్టీ పైన బురద చల్లే కార్యక్రమం ఉందమ్మా. ఎందుకంటే కాల్చి గుడ్డ మొహం మీద వేసేస్తే వాళ్ళే తుడుచుకుంటారులే, వాళ్ళే కడుక్కుంటారులే అని చెప్పేసి రోజు ఇదే కార్యక్రమం, వేరే కార్యక్రమమే లేదు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం అంతా కూడా అన్నమాట. ఎందుకంటే ఆ ఊర్లో అడిగితే తెలుస్తుంది, పెద్ద దస్తగిరి అని ఆయన డబ్బులు లేనివాడా, ఆస్తి లేనివాడా అనేది తెలుస్తుంది. అడిగితే తెలుస్తుంది. ఆయన పాపం దాదాపు ఆయన తమ్ముడు ఇద్దరు 30-40 ఏళ్ళ నుంచి కష్టపడి బాగానే సంపాదించుకున్నారు. ఆయన చేసేది సలాల మీడియేషన్,
పిల్లప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. సో మీడియేషన్ చేసే కార్యక్రమం చేస్తాడు. ఏమన్నా అవకాశం ఉంటే దాంట్లో పార్ట్నర్షిప్ చేసే కార్యక్రమం చేస్తారు. చాలా మందితో ఈ ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళందరితో పార్ట్నర్షిప్ చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ పేరుతోటి పార్ట్నర్షిప్ ఫర్మ్ అది. దాదాపు 6 మంది దాంట్లో పార్ట్నర్స్. ఆ పార్ట్నర్స్లో మా కుటుంబంతో పాటు ఇంకొక నలుగురు ఉంటారు. వీళ్ళు కొనుక్కున్నారు. అదే తప్పు కాదు. ముస్లింలతో కొనుక్కోవడం తప్పు కాదు. ముస్లింల ఆస్తి కొట్టేయడం కాదు. అది మార్కెట్ రేటుకు కొనుక్కోవడం తప్పు కాదు. ఈ ఊర్లో ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ ముస్లింలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొనుక్కోవడమో అమ్ముకోవడమో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి లేని తప్పు మనకేమి. వాళ్ళది ఏదన్నా వాళ్ళకు అలాటెడ్ స్థలమో వాళ్ళ కాలేజీకి గవర్నమెంట్ అలాట్ చేసిన స్థలం ఏదైనా కొనుక్కోవడమో అలాట్ చేస్తే తప్పేమో. దాంట్లో గవర్నమెంట్ భూమి అయితే తప్పేమో. అది ఎంత ఉంటే అంత పట్టా భూమి. దాంట్లో ఒక్క సెంటు కానీ లేదు. గవర్నమెంట్ భూమి కానీ డిఫార్మ్స్ కానీ ఇంకోటి కానీ లేవు. మేమందరం కూడా చూస్తున్నాం. అదే కమిటీ ఏదైతే కమిటీ ఉందో కాదర్ భాషకు సంబంధించిన కమిటీ దాదాపు 25 ఏళ్ళు 24 ఏళ్ళ నుంచి అదే కమిటీ కొనసాగుతోంది. సో వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తర్వాత మళ్ళీ సుప్రీం కమిటీ అని వాళ్ళు కమిటీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఆ కమిటీ మీటింగ్ పెట్టుకొని రెజల్యూషన్ పాస్ చేసి లీగల్గా మార్కెట్ రేటుకు అమ్మడం జరిగింది. దీనికంటే ముందు 89లో అనుకుంటా ఇక్కడ టీడీపీ లీడరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడరు సుధీర్ అని చెప్పి శ్రీనివాసులు కొడుకు, ఆయన కొనుక్కున్నాడు. దీన్ని కొనుక్కున్నాడు. అది మార్కెట్లో పెట్టడం జరిగింది. చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ అడిగింటారు. దాంట్లో వాళ్లకు మనకు నచ్చింది, దానికి సంబంధించిన కొనుక్కోవడం జరిగింది. దాంట్లో తప్పేముంది? అది ఏందో తప్పన్నట్టుగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నా పేరు, నేను జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేసిన, మేయర్గా పనిచేసిన, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, నా పేరు రాయ్. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు మొదలు? ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పా, నేను ఎక్కడైనా కానీ ఒక్క ఎకరా 1 సెంటు డిఫార్మ్స్ కానీ గవర్నమెంట్ భూమి కానీ ఎక్కడైనా తీసుకుంటే నిరూపించబడం. ప్రభుత్వం వాళ్ళదే మరి. ఛాలెంజ్. నేను రాజకీయాల నుంచి విరమిస్తా. మళ్ళీ వాళ్ళెవరో రాజకీయాల నుంచి విరమిస్తారా? మళ్ళీ ఊరికే ఏదో బురదల్లే కార్యక్రమం తప్ప ఏకంగా రాసే కార్యక్రమం చేస్తున్నా. నిజంగా కూడా అదే ఆ పేపర్ల పైన ఏదైతే ఛానల్ ఉన్నాయో ఆ ఛానళ్ల పైన తప్పకుండా కోర్టులో ఖచ్చితంగా డెఫర్మేషన్ సూట్ చేయడం జరుగుతుంది. సివిల్, క్రిమినల్ 2 కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. తప్పదు. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. మంచి వాళ్ళని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా దేవుడు కలగజేసుకుంటాడు. ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగింటే, అక్రమం జరిగింటే మీరు రాయొచ్చు, చూపించవచ్చు, ఇంకా ఏమైనా చేయవచ్చు. అంతకు తప్పనిచ్చి ఊరికనే పేపర్ ఉంది కదా, ఊరికనే ఛానళ్ళు ఉన్నాయి కదా అని చూపించే కార్యక్రమం చేస్తే డెఫినెట్గా దేవుడి దృష్టిలో మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా ఇవన్నీ అన్ని నెలలకు పేపర్లు ఉన్నాయి, అన్ని నెలలకు రెజల్యూషన్స్ ఉన్నాయి. జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు చేసినది ఉంది. ఎవరికి ఎట్లా అమ్మినారు, ఏం కథ, ఎంత రేటుకి అమ్మినారు అనేది అంతా కూడా రెజల్యూషన్స్లో ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవన్నీ రెవల్యూషన్. జనరల్ బాడీ మీటింగ్ దాదాపు 150 మంది 200 మంది ఉన్నారు జనరల్ బాడీ వాళ్ళకు. వాళ్ళందరూ కూర్చొనే చేసినారు, తప్పేం లేదు దాంట్లో. రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని 100 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది, కాలాపురం బోర్డులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కూడా మొన్న అంతకుముందు గతంలో కూడా ఆ నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు ఇంకా ఆ రైతులు. కొన్ని 10 సంవత్సరాలు దాటిపోయినా కూడా విజయవాడలో ఉన్న ఈనాడు ఆఫీసు, వైజాగ్లో ఉన్న ఆఫీసు, హైదరాబాద్లో ఉన్న ఆఫీసు అన్ని వేళల్లో ఆక్రమించుకొని అన్ని చేసింది చేసినారు కదా, తెలుసు కదా అందరికీ. మర్చిపోయింటారులే అని. అన్ని రకాలుగా కరెక్ట్గా లీగల్గా ఉండి చేయడం జరిగింది. ఇంట్లో అన్యాయం ఏం లేదు, ఎక్కడ అక్రమం లేదు, ఇంకోటి లేదు, ఏం లేదు. దానికి సంబంధించి ఇది చాలా అంటే మేము కొనుక్కున్న తర్వాత ఇన్ని కోట్లు పెట్టి దానికి డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ఇన్నేళ్ళైనా కూడా, ఎందుకంటే దాంట్లో ఒక చిన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చేయలేదు, దాని జోలికి కూడా పోలేదు. ఎందుకు పోలేదు? వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఏదో కోర్టుల్లో వేసుకున్నది, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు అది తేల్చుకోవాలి. అది తేల్చుకున్న తర్వాతనే కరెక్ట్గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే దాంట్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టాలి అన్న ఉద్దేశంతో మా పార్ట్నర్షిప్ ఫర్ము ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా రోజులు చూడటం జరిగింది. చూసి కాక వాళ్లకు అమ్మడం జరిగింది. ఎందుకంటే దీంట్లో గతంలోనే దశగిరి అయితేనే వీళ్ళంతా పార్ట్నర్గా ఉండేవాళ్ళు. సో ఆయన కాకుండా ఇంక వేరే ఇంకొక ముగ్గురు వాళ్ళందరూ కలిపి వచ్చి వాళ్ళ షేర్లు తీసుకోవడం జరిగింది. దీంట్లో మా షేర్ అనేది అంతా కలిపినా కూడా మా ఇద్దరికి సంబంధించి కూడా 18-36% ఉంది అంతే. ఇదే మా మొత్తానికి మాది కాదు ఇది. మిగతా పార్ట్నర్స్ ఉన్నారు, అందరూ ఒప్పుకొనే రైట్ రాయల్గా అమ్మడం జరిగింది. దాంట్లో తప్పేం లేదే. దాన్ని బినామీకి ఇచ్చేసినారు. ఎందుకు ఇస్తారు మిగతా వాళ్ళందరూ? ఇంకా 4 ఉన్నారు పార్ట్నర్లు. వాళ్ళందరూ ఊరుకుని డబ్బులు పోగొట్టుకుంటారా? ఎవరైనా బినామీలు అనేవాళ్ళు వాళ్ళు బతికుంటే మంచిదే అని అనుకుంటారు. అట్లాంటిది బినామీలు చంపుకోవాలనుకుంటారా? అట్లయినా అనుకున్నా. ఎవరైనా బినామీ చచ్చిపోతే అది మళ్ళా అది తిరిగి ఎలా వస్తుంది? ఎవరికైనా లాజిక్ కూడా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఆ రకంగా రాసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలకందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాం తప్ప వేరే ఏం లేదన్నమాట. సో ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఆ రాసేవాళ్ళు తెలుసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నా గురించి తెలిసిన పుస్తకమే. నేనేం చేస్తా, ఎట్లా మాట్లాడతా, ఎట్లా చేస్తా, నా వ్యవహారం ఏంది, ఇవన్నీ కూడా మీకందరికి కూడా బాగా తెలుసు, విలేకరులందరికీ కూడా. ఒక చెడ్డగా వ్యవహరించే కార్యక్రమం చేస్తానా? ఎక్కడైనా దురాక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నానా? ఎవరైనా 1 సెంటు ప్రభుత్వ భూమి ఆక్రమించిన పరిస్థితి చేస్తానా? ఊరికి బురద జల్లే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు. సో ఇప్పటికైనా విజ్ఞతగా ఆలోచన చేయండి, వాళ్ళకు కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ.